గద్దర్ అనేకమైన పాటలు రాసిండు, అవునా కదా? ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పుడు కూడా ఏం చేసిండు సార్? అడవుల్లోకి వెళ్ళి మావోళ్ళలో చేరి ప్రజల పక్షాన కొట్లాడి ఈ యొక్క సమాజంలో పేద ప్రజలపైన ఏదైతే ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ పైన పోరాడినటువంటి ఒక గొప్ప అనేటువంటి వ్యక్తి గుమ్మడి విఠలరావు. మరి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి గుమ్మడి విఠలరావు గారు ఏదైతే అశోక టాకీస్ సమ్మిట్ ఉందో 1997 జనవరిలో నిర్వహించినటువంటి అశోక టాకీస్ సదస్సులో ఏ పాటతో అడుగుపెట్టింది సార్? అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటూ పూర్తి స్థాయిలో గర్జించినటువంటి వ్యక్తి గుమ్మడి విఠలరావు. సరే, మరి గద్దర్ అని ఇంట్లో వచ్చింది పేరు? ఒక డౌట్ రావచ్చు చాలామందికి. మరి గద్దర్ అని ఒక పేరు ఏ విధంగా వచ్చిందంటే, గద్దర్ అంటే సార్ యొక్క పెన్ నేమ్ అండి. గద్దర్ అని ఒక పేరుతోటి పాటలు రాసేవారు, మనకు కలం పేరు అంటుంటాం చూడండి. మరి గద్దర్ అంటే ఏంటిదంటే ఒక విప్లవం అండి. మీనింగ్ ఏంటిది? విప్లవం. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి లేదా T1 అకాడమీ ఛానల్ని సందర్శించండి.